ఎండలో ఎవడైనా సన్ గ్లాస్ పెట్టుకొస్తాడు, చీకట్లో కూడా పెట్టించుకోవడం రేంజ్ ఉంటుందని ఎవరంటే. హాయ్, అందరు బాగున్నారా? సో నైస్ మీటింగ్ యూ ఆల్. నేను ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి 2 మెయిన్ రీజన్స్. ఫస్ట్ రీజన్ బీయింగ్ మీమ్స్. ఐఎమ్ అ బిగ్ మీమ్ అడిక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ సచ్ బ్యూటిఫుల్ మీమ్స్. నాకు మీమ్స్ వస్తూ ఉంటాయి, నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ సెకండ్ రీజన్ ఇస్ ఆబ్వియస్లీ టు ప్రమోట్ మై ఫిలిమ్స్ అండ్ టు టెల్ ఎవ్రీబడి వాట్ ఫిలిమ్స్ ఐఎమ్ డూయింగ్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ మేకింగ్ ఎవ్రీబడీస్ లైఫ్స్ బెటర్ అండ్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్. నేను తీసిన సినిమాలు ఎంత పాత్ర ఉందో మీ అందరి పాత్ర కూడా అంతే ఉందని భావిస్తుంటాను. ఎందుకంటే ఒక మైక్ పట్టుకున్నా దాన్ని మీరు ఏదో రకంగా క్రియేట్ చేస్తారు. ఒక హీరోయిన్ నన్ను చూసినా, ఒక హీరోయిన్ నేను చూసినా, నన్ను ఎవరో చూడకపోయినా కూడా సో మీరందరూ చూస్తూ ఉంటారు. సో ఆమె అన్నీ స్పోర్టివ్గా తీసుకుంటా. బికాజ్ మీరు ఇచ్చే ఏ రీచ్ అయినా రీచే. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది నాకు ఒక ఆనవాయితీ. ఏ సినిమా అయినా సరే ముందు మిమ్మల్ని అయితే మీట్ అవుతూ ఉంటాను. బికాజ్ వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా మీ ఓన్నే. మీ ముందే ఎదిగాను. అన్నీ మీరే ఫస్ట్ నుంచి. బాగుందన్నా మీరే, బాగాలేదన్నా మీరే. మళ్ళీ ఇప్పుడు ఇంత గట్టిగా అప్రిషియేషన్ వచ్చిందన్నా, ఇదిగో ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లో వచ్చి ఇంత మంచిగా ఉందన్న అదంతా మీ వల్లే. బికాజ్ యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ మెంబర్కి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ వెరీ 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 స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. వీఆర్ రియల్లీ ఎగ్జైటెడ్. అందుకే మీతో ఒకసారి కలిసి మీతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదామని వచ్చాం. ప్లీజ్ మీకు ఏమన్నా అడగాలని ఉంటే అడగండి. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. దిస్ ఈజ్ 7th టైం మిమ్మల్ని కలవడం నేను. 7th టైమా? అదే చెప్పాక మనోడమే కలుస్తున్నాం. అదే పెళ్ళికి ఎంగేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి సినిమాకి మీరు మీమర్స్ని అంత ఇంపార్టెంట్గా పిలుస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. యా అన్న. అండ్ నాకు చెప్పడం కంటే మీకోసం ఒక లెటర్ రాసుకొచ్చాను. లెటరా తమ్ముడు? యా, సో మీరే చదవాలి. చదవగలమా ఇప్పుడు ఇక్కడ? చదవగలుగుతారన్న, చాలా చిన్న లెటర్. ప్రియమైన కిరణ్ అబ్బోవరం గారికి, పాజిటివిటీ అండ్ నెగిటివిటీ రెండింటినీ సమతుల్యంగా తీసుకుంటూ అందరితో నవ్వుతూ ఎలాంటి కాంట్రవర్సీ దారి ఇవ్వకుండా మీకు వచ్చిన పని చేస్తూ ముందుకెళ్తూ ఉండడం చూస్తే మాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. యాక్టర్కి హిట్ రావాలి, హీరోకి హిట్ రావాలని కాకుండా మా అన్నయ్యకి హిట్ రావాలని, ఈసారి ఇంకా గట్టిగా కొట్టాలని ఎప్పుడు మనసారా కొనుక్కునే అభిమానులం మేము. మీ సక్సెస్ కోసం ప్రతిసారి తపన పడే అభిమానులు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జేబులో పెట్టుకుంటుంది. షూర్ అన్న. అదే నేను ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాను, వేరే వాళ్ళకి హిట్ వస్తే హిట్ వచ్చిందంటారు, నాకు వస్తే అరే మా అన్న కొట్టేశాడరా అని చెప్పి, హిట్ కొట్టాడని చెప్పి ఎప్పుడూ ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మీరు ప్రతి సినిమాకి ఎంత కష్టపడతారో చూస్తూ వస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం నేను ఎస్కే ఖాన్ గారికి ఫస్ట్ సార్ సింపుల్ యా అన్న. అంటే ఎప్పుడు ఏం పిల్లలు అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని. ఎస్కేన్ గారు అంటే మీరు జెన్జీకి ఈక్వల్గా ఉంటారు కదా. ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇప్పుడు అడగవచ్చా లేదో తెలీదు, అడగండి. ఇంకా థాట్ వచ్చాక ఆపుకోలేము. ఓకే. ఇది ట్రైలర్ లాంచ్లో, టీజర్ లాంచ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా మీడియా వాళ్ళు. ఎప్పుడైనా మీకు మైక్ విసిరాలు అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే మన కంటెంట్ వైరల్ అవుదాం అని కాదు, వాళ్ళు వైరల్ అవుదామని అడుగుతుంటారు. అందుకని మీరేంటంటే జెన్యున్గా కంటెంట్ని అలా వైరల్ చేసుకుని మీరు ఎవ్వరూ కెమెరా ముందుకు రారు. నాకు ఎందుకు మీరంటే ఎక్కువ రెస్పెక్ట్ అంటే, మీరు ఎవ్వరూ కెమెరా ముందుకు వచ్చి ఇది చేయరు. మీమ్స్ని, మీ వర్క్ని ప్రమోట్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం పిచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అప్పుడు చాలాసార్లు మైక్ ఇసిరేయాలనిపిస్తుంది. కాకపోతే మా ఫంక్షన్స్లో శ్రేయస్ మీడియా వాళ్ళు 1-2 పెడతామే చాలా అరుదు కాబట్టి, మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ అవ్వాలి కాబట్టి అది విసరకుండా ఆపుకుంటాం. మీరు ఏ సినిమా చేసినా ప్రతిదీ ఒక స్టెప్గా తీసుకొని మూవ్ అవుతుంటారు. అంటే నాది అని కాకుండా మనది అని చెప్పి తీసుకుంటారు. థ్యాంక్ యూ. సో ఈ మాస్ అనేది ఇంకా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. సో త్వరలోనే మీ మాస్ నుంచి కూడా ఒక పాన్ ఇండియా మూవీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక జంజీ ఏదో అన్నారు కదా, మీకు ఏదో చెప్పలేదు. నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు, జంజీ తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అవుతుందా? అవుద్దండి, కొద్దిగా లేటర్ డేట్కి రిలీజ్ అవుద్ది. బట్ 24th అయితే తెలుగులో రిలీజ్ అవుతుంది. అంటే ఒక లాస్ట్ 6 hours నుంచి వైరల్ అవుతుంది ఒక కంటెంట్. మేము థియేటర్స్ ఇస్తాము కానీ
మా వాళ్ళు వచ్చి చూడరు అని చెప్పి ఒకటి చాలా వైరల్ అవుతుంది. సో దాని కింద ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు ఆడియన్స్ కొట్లాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక 3000 కామెంట్స్ ఉన్నాయి 1 hour బ్యాకే. అవునండి. సో అది నిజమేనా? అంటే తమిళ్ థియేటర్ మేము ఇస్తాము కానీ మేము వచ్చి అంటే మనకి తెలుగులో మన ఏదన్నా ఇతర డబ్బింగ్ సినిమాలకు ఇచ్చినంత థియేటర్లో మనకి అదర్ స్టేట్స్లో మన తెలుగు సినిమాలకి ఇవ్వట్లేదండి. ఆ పరిస్థితి మారి మన తెలుగు సినిమాలను కూడా అక్కడ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ క్వశ్చన్ టు గౌరీ గారు. హాయ్, వీఆర్ వాచింగ్ ఫ్రమ్ మెయిల్. థ్యాంక్ యూ. సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ చాక్లెట్? I like dark chocolate, anything about 70 to 80%. Yes, but we prepared some unique chocolates for you. Really? యూనిక్ చాక్లెట్స్ ఏంటి దాంట్లో అంత యూనిక్? చూడండి. అయ్యయ్యో, ఇట్స్ గౌరీ ప్రియ చాక్లెట్స్. అయ్యో, సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చాక్లెట్ మీద నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది, ఈ డైరీ మిల్క్ చాక్లెట్ల మీద వాటి మీద ఇట్లా వస్తారు కదా. గౌరీ ప్రియ చాక్లెట్స్. థ్యాంక్ యూ, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంకో ఎఫర్ట్. 2 సర్ప్రైజెస్ ఉన్నాయి దాని కింద. అదే చూస్తున్నా ఒక్క నిమిషం. నాకు చెప్పండి, స్వీటే కాదు, సో స్వీట్. చాక్లెట్ అంటే స్వీట్ గానే ఉంటది కదా సార్. పాపం చూడండి ఎంత క్యూట్ గా వేస్తారు. కలెక్టర్లు అందరూ ఇది కదండి, బిల్ కలెక్టర్ ఉంటారు. ఒక్క నిమిషం. 4 కలర్స్ ఉన్నాయి చాక్లెట్స్. ఒక మెసేజ్ కూడా ఉంది, చదవరా? యా ప్లీజ్. Okay, from mail to Chennai love story. Every step reflects your passion, perseverance and growth. Keep shining and inspiring. The best is yet to come. ఇది గౌరీ ప్రియ పిఆర్టీ మెంబర్ కదా మీరు? లేదండి బాబు. కాదా? అవునా, చెప్పండి. అక్కడ మా కంపెనీ నేమ్ ఉంది కదా, పిఆర్ టీమ్ కాదు, అక్కడ స్టిక్కర్ ఉంది చూడండి పైన. Oh, this is also very beautiful. Thank you. నేను లాస్ట్ టైం రహస్య గారిది అలాగే చేశాను, ఇప్పుడు మీది. ఎందుకు? బట్ వై? వై అంటున్నారా? ఇట్స్ జస్ట్ అంతే, చూసి వచ్చినాం కదా మూవీస్. థ్యాంక్ యూ, నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద 15th hamper for 15th సెలబ్రిటీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. అదేలే, బట్ అందరిలో నేను. థ్యాంక్ యూ. టాప్ 10 లో కూడా లేదా ఆవిడ? టాప్ 10 లో కూడా లేదా? అయితే 15. నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని మీద మళ్ళీ పాజిటివిటీ కూడా, స్టే పాజిటివ్ ఒక దాని మీద, కాంట్ స్టాప్ లవింగ్ యూ ఒక దాని మీద. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఒకటైనా ఒక బైట్ తినండి. అందరం పంచుకుందాం సార్. హలో సార్, కిరణ్ బోరు. హలో తమ్ముడు, హాయ్. సార్, ముందుగా గ్లిమ్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. సో మీరు ప్రతి సినిమాకి క్యారెక్టర్ వైజ్ స్పెషల్ కేరింగ్ తీసుకుంటారు, సే కేరామ్ కానీ కొన్ని డిఫరెంట్. సో ఈ సినిమాలో అలాంటిది ఏదైనా కొత్తగా ఏదైనా లేయర్స్ని టచ్ చేయడం ఏమైనా జరిగిందా? నాకు పర్టికులర్లీ ఈ సినిమాలో స్టీవెన్ రోల్ ప్లే చేయడం అన్నది చాలా కష్టం తమ్ముడు. అంటే నాకు కొంచెం ఎనర్జెటిక్ రోల్స్ కానీ యాక్షన్ రోల్స్ కానీ ఇవన్నీ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఈజీగా చేసేస్తాను. ఇది కొంచెం సెటిల్ డౌన్ అయ్యి ఇన్నోసెంట్గా, అమాయకుడుగా, కొంచెం బబ్లీగా ఈ క్యారెక్టర్ షేడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఐ ట్రైడ్ మై బెస్ట్. రేపు ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. చూసిన తర్వాత మీకు నచ్చితే ఐల్ బీ వెరీ హ్యాపీ. బట్ డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నా తమ్ముడు. ఒకలా, కేరాంప్ ఒకలా, ఇది ఒకలా, ఐఎమ్ ట్రయింగ్. సో మీకు రేపు నిజంగా నచ్చితే ఐల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సూపర్ సార్. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కొంతమంది లెక్చరర్స్ మీరు బఠానీలు అమ్ముకుంటారు ఇలాంటివి కామెంట్స్ వచ్చాయి మీకు. సో మీరు హీరో అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవడం, ఏమైనా కాల్ చేసి విషెస్ చెప్పడం ఇలాంటివి జరిగాయా సార్ తర్వాత? జరిగాయి తమ్ముడు. నేను కాలేజ్కి వెళ్ళాను, సేమ్ లెక్చరర్స్తో మళ్ళీ కూర్చొని లంచ్ చేశాను. దే ఆర్ సో ప్రౌడ్ నో, దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళు మేము కలిసి సెల్ఫీలు దిగాం. వాళ్ళు చాలా హ్యాపీ. బఠానీలు అమ్ముకుంటాం అనుకున్నారా, కానీ హీరో అయిపోయావని. సూపర్ సార్. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీ రియల్ క్యారెక్టర్ ఏంటి? అంటే హీరోయిజమా లేకపోతే చాలా డీసెంట్ బాయ్ అట్లా? చాలాసార్లు చెప్పాను కదా తమ్ముడు, మరి పనికి మళ్ళీ నా కొడుకులా ఉండేవాని కాలేజ్ డేస్లో. ఎప్పుడు ఎక్కువ వెళ్ళేవాని కాదు క్లాస్కి, బయట గొడవలు ఇవే ఎక్కువ ఉండేటివి. సూపర్ సార్. అంతా ఒకటే బ్యాచ్ తమ్ముడు అంతా. అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. సో సార్, ఎస్కెన్ గారు. హలో సార్. సో ముందు మీరు జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేశారు, తర్వాత పిఆర్ఓగా, తర్వాత ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. సో మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ముందు నుంచి లేకుంటే ప్లాన్ చేసుకున్నారా, లేకుంటే తర్వాత ప్లాన్? లేదు, అసలు నేను జర్నలిస్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకోలేదు, ఏది ప్లాన్ చేసుకోవాలి. నేను ఒక మెగా ఫ్యాన్ అనమాట. ఊళ్ళో బ్యానర్లు, థియేటర్ దగ్గర బ్యానర్లు, జెండాలు కట్టుకుంటున్నా, అది నేను.
సో అప్పుడు ఫ్యాన్స్ అందరినీ తిడుతుండేవాళ్ళు అనమాట. ఈ ఎవరో రోడ్ల మీద తిరుగుతుంటారు, ఈ ఒక్కడు బాగుపడ్డా అని. అమ్మాయి ఏంట్రా బాబు, మన వల్ల హీరోలకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందా, ఒక్కసారన్నా మనలో ఎవడన్నా కొద్దిగా ఎదిగితే ఈ ఫ్యాన్స్కి ఒక రెస్పెక్ట్ వస్తుందేమోనని చెప్పి నేను జర్నలిజం అనేది కొద్దిగా చదువుకుని ఇక TV9లో నా కెరీర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మెగా ఫ్యామిలీలో పిఆర్గా మారిన నా ఫ్రెండ్ మారుతి డైరెక్టర్ అవుతాడన్నప్పుడు నేను శ్రేయస్ మీడియా శ్రీనివాస్ అందరం కలిపి ఆయనతో ఎవరు సినిమా తీయడానికి ముందు రాలి అప్పుడు. సో మేము అందరం ఫ్రెండ్స్ అందరం డబ్బులు పాకెట్ మనీ అన్నీ పోగు చేసుకుని ఒక 2-3 ఏళ్ళు ఆయనతో సినిమా చేసాం. అది ఈ రోజుల్లో అది చాలా పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి అనుకోకుండా జరిగినాయి. సో ఐ ఎంజాయ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై కెరియర్. సూపర్ సార్. సో బేబీ సినిమాకి మించి దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి మీరు అన్నారు. సో స్టోరీ వైజ్ దీంట్లో ఏమైనా స్పెషల్ కేరింగ్ యాజ్ ఇట్ ఈ స్టోరీలో ఏమైనా చేంజెస్ చేయడం జరిగిందా, అంటే మీకు వచ్చిన అప్పుడు స్టోరీని? అంటే లేదండి, ఈ స్టోరీ ఇంకా యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా. ఈ సినిమా అంటే క్లీన్, హెల్తీ, నో డిబేట్, నో కాంట్రవర్సీ, అందరికీ కూడా ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలు, ఫ్యామిలీలు, యూత్, మాస్ చూసిన ఒక్కళ్ళందరికీ కూడా గుర్తుండిపోద్ది. థియేటర్ నుంచి సినిమా అయిపోయాక మీరు బైక్ స్టాండ్లోంచి బైక్ తీస్తున్నప్పుడు, కార్ తీస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళే వరకు కూడా మిమ్మల్ని హాంట్ చేస్తాయి ఈ సినిమాలో సీన్లన్నీ. అలాగే ఇంటి పడుకునేటప్పుడు కూడా ఈ సీన్లు గుర్తుకొస్తాయి. అంటే ఈ ఎమోషన్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుద్ది. సో ఈ స్టోరీ విల్ స్టే విత్ యూ ఫర్ సమ్ డేస్ ఆర్ సమ్ టైమ్ అనేది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. లేకపోతే నేను 3 నెలలకు సినిమా చేయను, ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో సినిమా చేస్తా. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ విల్ బి అనదర్ కల్ట్. సూపర్ సార్. సో బేబీకి మించి ఇది హిట్ అవ్వాలి, ఇంకో మీ లైఫ్లో కల్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో గౌరవప్రియ మ్యామ్కి, సో మీరు 2018లో మిస్ హైదరాబాద్ విన్నర్. ఎస్. సో దాని తర్వాత మీకు ఎన్ని డేస్ తర్వాత మూవీ ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ మూవీ ఛాన్స్? వితిన్ అ ఇయర్ అండి. 2018లో నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అప్పుడే మిస్ హైదరాబాద్లో గెలవడం జరిగింది. దెన్ 2019 ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై మాస్టర్స్, కానీ అది నెక్స్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అవ్వలేదు. అదే టైంలో 2020 ఎండింగ్కి ఫస్ట్ వేవ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చినప్పుడు నాకు అప్పుడే మెయిల్ వచ్చిందనమాట. సో ప్రపంచం అంతా అయిపోయి అందరు ఇంట్లో ఉన్నారు, మనకేమో పిలిచి మరీ సినిమా ఇస్తా అంటున్నారు, ఓకే లెట్స్ గో అవుట్ అని చెప్పి దట్స్ హౌ మెయిల్ స్టార్టెడ్ అండ్ సిన్స్ దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. సూపర్ మ్యామ్. సో మీరు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. అవును. సో దీంట్లో మీరేమైనా చిన్న లిరిక్స్ ఏమైనా పాడడం జరిగిందా మూవీలో? సినిమాలో అయితే పాడలేదు, మరి మా ప్రొడ్యూసర్ ఎందుకు పాడించలేదో మరి. ప్రమోషన్స్లో ఎంకరేజ్ చేద్దామని సినిమాలో పాడించారండి. వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో ఆవిడ పాడుతున్నారు, ఇప్పుడు కూడా పాడతారు అంటే ఇది అయిపోయే లోపు. సో ఎలా ఉంది కిరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఈ సినిమాలో మేజర్లీ మేమిద్దరమే ఉంటాం. సో చాలా సీన్స్ వరకు ఇట్స్ జస్ట్ దట్ ఆయన ఇంకా తప్పదు, ఆయన మొహం నేను చూడాలి, నేను నా మొహం ఆయన చూడాలి. బట్ ఈవెన్చువలీ ఒక మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యింది అండ్ దట్ ఈస్ వెరీ రిఫ్లెక్టివ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. సో ఐ హ్యాడ్ అ వెరీ వెరీ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. యా మ్యామ్. సో గ్లిమ్స్లో మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. ఇంతకు ముందు మూవీస్లో కూడా చాలా న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీ హెయిర్ కేర్ ఏంటో చెప్పరా ప్లీజ్? చుట్టూ ఊరిపోతుంది నాకు. యా మ్యామ్, నా హెయిర్ డవ్ షాంపూ మ్యామ్. డవ్ షాంపూ? ఓకే థ్యాంక్ యూ, ఐ ఫాలో బికాజ్ రియలీ నాకు స్ట్రెస్కి జుట్టు ఊడిపోతుంది. యా మ్యామ్, వాడండి బాగుంటుంది మ్యామ్. అండ్ ఇంకోటి గౌరీ గారు నేను అడగాలనుకుంటున్నాను, మీరు మిస్ హైదరాబాద్ అయ్యారు. మీకు తెలియదు సార్, ఇప్పటివరకు మీకు తెలియదు. కాదు ఆ రోజు కాంపిటీషన్లో ఎంతమంది ఉన్నారండి? మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లోనా 5,000+ అప్లికేషన్స్లో టాప్ 24లో నేను ఒకదాన్ని. ఎంతమంది వచ్చారు ఏంటి ఫైనల్? టాప్ 24 ఫైనలిస్ట్స్. 5,000 మంది నుంచి 24 మంది చిన్నప్పుడు ఫైనలైజ్ అయితే దాంట్లో నేను గెలిచాను. చిన్నప్పుడు నేను సార్ 3rd ప్లేస్ వచ్చాను మిస్టర్ వాట్ దీంట్లో రన్నింగ్ రేస్. రన్నింగ్ ముగ్గురమే ఉన్నాం ఆ రోజు. సో అలా నోట్ పడ్డాను. ఇంకోటి మీరు ఇందాక మా ఇద్దరమే ఉంటాం సినిమాలో అండి, ప్రేమలో ఎప్పుడు ఇద్దరే ఉంటారండి. అదేలేండి అనుకున్నాను. ఇంకా ముగ్గురు అంటే మన టైటిల్ మార్చాలి. నేను అనుకున్నా, నేను చెప్తున్నప్పుడే అక్కడ నుంచి నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఏదో ఒక పంచ్ నాకు పడుతుంది అని. నేను చాలా సరదాగా చెప్పాను, బట్ యా ప్రేమలో ఇద్దరే ఉంటే బాగుంటుంది. యా సార్. మ్యామ్ రన్నింగే కాకుండా లాంగ్ జంప్, హై జంప్ లో కూడా ప్రైజెస్ కదా ఇవ్వడం జరిగింది. కదా సి సో అది ఇంతమంది పిఆర్ టీం అలా మెయింటైన్ చేస్తారండి బాబు. ఇది PR చాక్లెట్ లో ఒకళ్ళు ఇది మీకు ఎలా తెలుసు చెప్పండి? మీరే చెప్పారు సమ్ ఇంటర్వ్యూస్ లో.
ఒక ఇంటర్వ్యూస్లో మీరు చెప్పడం జరిగింది. కాలు దెబ్బ కూడా తగిలింది. అవునా? సర్జరీ కూడా జరిగింది. సో మెనీ ప్రాబ్లమ్స్. Yes, యు ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ మ్యామ్. Yes, you're right. Thank you. పద్మనాభరావు గారు తమ్ముడు, పద్మనాభరావు గారు ఎక్కడ, సికింద్రాబాదేనా? నో సార్, మనది బోరబండ సార్, అదే ఎక్కడైనా హైదరాబాదే కదా. హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. చాలా రోజులైంది కలిసి. ఏదో ఇంటికి వచ్చి మా సొంత అన్నని కలిసిన అంత ఫీలింగ్ ఉంది లోపల. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని చూసి మాటలు కూడా రావట్లేదు. అంటే ఈ సాంగ్స్ అన్నీ చూసినప్పుడే అర్థమైపోయింది ఇది కన్ఫామ్ బ్లాక్ బస్టర్ అని. అంటే ఎస్కేఎన్ గారికి మరో కల్ట్ పడిపోయింది అని చెప్పి, అండ్ మా అన్నకు కూడా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీది నెక్స్ట్ మూవీలో మీరే డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. సో ఆ మూవీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అన్న. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం తమ్ముడు. అయ్యో, అంటే అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే. అంతే. ప్రస్తుతానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా చెన్నై లవ్ స్టోరీ మీద. మీ అందరికీ నచ్చాలి, మీరందరూ సినిమాతో లవ్లో పడిపోతారని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. లిటరల్లీ వెయిటింగ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని. సరే అన్న, ఆ సినిమా గురించి ఎలాగో మాట్లాడలేవు కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించింది అంటే గౌరీప్రియ గారితో యాక్ట్ చేయడం అదంతా? అంటే ఫస్ట్ టైం తిను చేస్తుందని తెలిసినప్పుడు కంప్లీట్ లవ్ స్టోరీ తమ్ముడు. అంటే సినిమా మొత్తం ఫస్ట్ ఎండ్ నేను చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నా, ప్యూర్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా ఆర్టిస్టులకి ఇద్దరికి ఎక్కడో తెలియని ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పడాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. మా ఇద్దరికి లిటరల్లీ చాలా సపోర్టివ్గా ఉన్నింది తను, లేకపోతే అంత బాగా రాదనమాట అక్కడ రిఫ్లెక్షన్ అదంతా. రేపు మీరు థియేటర్లో చూసి, నాకు తెలిసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు స్టీవెన్ నివి ఇద్దరు చాలా రోజుల పాటు గుర్తుండిపోతారు అనుకుంటున్నాను. సో ఇట్స్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. తను చేసిన సపోర్ట్ కానీ ఇది కానీ చాలా బాగుండే. యా, ఇప్పుడే మా కంటికి ఈశ్వరుడు పార్వతి లాగా వద్దు తమ్ముడు, వద్దు వద్దు వద్దు. అంటే మాటలు రావట్లేదు అన్నప్పుడే అనుకున్నా వేస్తావు లాస్ట్లో అని చెప్పి. లేదన్న, అంటే వాళ్ళ లవ్ స్టోరీ ఎంతో మాకు ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా అంత ఫీల్ ఇస్తుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. చూస్తుంటా నీ రివ్యూ కోసం, చూస్తా. పక్క ఇన్ని మాటలు మాట్లాడావు కదా, ఆడేం రాస్తావో చూస్తా. గౌరీప్రియ గారు తెలుగులో కన్నా తమిళ్లోనే ఎక్కువ మూవీస్ చేశారు. ఈ టైటిల్ కూడా తమిళ్ టైటిలే పెట్టారు కదా. ఎగ్జాక్ట్లీ, ఆయన ఏదో చెప్తున్నారు, అందుకే యాక్ట్ చేసిందంట. యాక్చువల్గా మీరున్నారన్న రీజన్కే ఎన్నో తమిళ్ మూవీస్ కూడా చూసాం. అంటే అవి కూడా తెలుగులో డబ్ అయ్యాయి అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే లైక్ ఆ వాయిస్ వింటే చాలండి, సినిమా భాషతో కూడా సంబంధం లేదు. అన్నా మీకే కదా, చేయలేదండి అన్నా మీకే కదన్నా కల్ట్ బొమ్మ. సార్, నాకు చాలా ఆనందంగా ఉంది సార్. యా, నా సగం పేరు ప్రియా. ఎస్, బట్ లేదు సార్, నిజంగా ఇది పిఆర్ కాదు, ఏం కాదు. నిజంగా నాకే ఫస్ట్ టైం కొత్తగా ఉంది. ఇంతమంది నా గురించి మాట్లాడుతుంటే నిజంగా నేను ఇంతమందికి తెలుసా, ఇంతమంది నన్ను నిజంగా సపోర్ట్ చేస్తున్నారని ఐమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ప్రియా గారి గొంతు నుంచి ఒక పాట విందామని చెప్పి ఇదంతా మాట్లాడాను అనమాట. అవన్నీ కాదు, పాయింట్కి రా, అది ముందు చెప్పాలి కదా. అంటే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ టీవీలోనూ అక్కడెక్కడ వినడమే, డైరెక్ట్గా వినలేదు. అందుకోసం పాడాలంటారు ఇప్పుడు. పాడాలి. ఓకే, సరే. చెన్నై లవ్ స్టోరీ కాబట్టి కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం. తెలుగులో పాడండి. తెలుగులో పాడతా, తమిళ్లో కూడా పాడతా. ఓకేనా? వద్దా? ఓకే, ఎలాగైనా ఓకే అండి. వాయిస్ వింటే చాలన్నారు కదా. అదే ఆ మాట మీద షిక్ అయి ఉన్నా. హాయ్ అన్న, సతీష్. తమ్ముడు హాయ్. తమ్ముడు హాయ్ సతీష్. ముందుగా ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ హిట్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. ఫస్ట్గా మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. అదేవిధంగా ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో మీ రైటింగ్ అంటే చాలా ఇష్టం. పర్టికులర్గా ఆ ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో మెంటల్ మాస్ అది. అంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తుంది ఆ ఎంట్రీ సీన్. సో ఆ కైండ్ ఆఫ్, అంటే అది ఒక మంచి హై ఇస్తుంది అనమాట ఆ సీన్. ఆ కైండ్ ఆఫ్ హైనెస్ ఈ చెన్నై లవ్ స్టోరీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ చెన్నై లవ్ స్టోరీలో ఐస్ అన్ని వేరే తమ్ముడు, ప్యూర్ లవ్ స్టోరీ. ఇది అయిపోయిన తర్వాత నేను వస్తున్నాను కదా, దాంట్లో పుష్కలంగా పెడతా. థ్యాంక్ యూ. ఎస్కే. హాయ్ సార్. హాయ్. జనరల్గా మీరు ఎప్పుడైనా స్టేజ్ మీద ఉన్న ఏవైనా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినా మాకు చాలా అంటే ఎగ్జైట్మెంట్లా ఉంటుంది అనమాట. మీకుంటుంది. మీరు గామి సినిమా టైంలో స్టేజ్ మీద ఒక మంత్రం చదివారు కదా సార్, నాకు చాలా నచ్చింది అది. నేను రిపీటెడ్గా చూశాను సార్. ఇఫ్ పాసిబుల్ మా కోసం ఒకసారి ప్లీజ్.
ఒక్కసారి సార్ మా కోసం. జపాకుసం సంకాశం కాస్పేయం మహాదిత్యం తమోగ్నం సర్వపాపగ్నం ప్రణతోసిం దివాకరం ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధగురు శుక్ర శనిభాస్య రాహువే కేతువే నమః హర హర మహాదేవ శంభో శంకర. ఫ్లోలో చెన్నైలో స్టోరీ యాడ్ చేయండి సార్. ఫ్లోలో చెన్నైలో స్టోరీ యాడ్ చేయండి. టీజర్ చాలా బాగుంది. ఒకవేళ చెన్నై లవ్ స్టోరీని సెటప్ చేయాలి అంటే విచ్ ఇస్ ద క్లోజెస్ట్ సిటీ విచ్ యూ వుడ్ లవ్ టు డూ ద సేమ్ స్క్రిప్ట్? వైజాగ్. అండ్ నేను కొన్ని కుకీస్ తెచ్చాను. ఇఫ్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ బోత్ ఆఫ్ యూ. యా షూర్ తమ్ముడు, షూర్. థ్యాంక్ యూ. నా గురించి ఎవరన్నా తేవాలని ఉంటే ఇలా కుకీస్ చాక్లెట్ దాని స్టఫ్ స్టార్టర్స్ అలాంటివి ఉంటే తీసుకురండి. హాయ్ అన్న. తమ్ముడు హాయ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న. ఫిక్స్ అయిపోయావు కొడతామని? కొడతా అన్నా. థ్యాంక్ యూ. నేను కలిసినప్పుడల్లా మీరు హిట్ కొడుతున్నారన్న. ఓ సూపర్ తమ్ముడు, అయితే కొట్టేద్దాం. లాస్ట్ ఎక్కడ ఉంటావు చెప్తాము, నువ్వు రాకపోయినా నేను వచ్చి కలుస్తా ప్రతి సినిమాకి. లేదన్న, లాస్ట్ టైం కాక్ కలిసి మీకు పర్సనల్గా మెసేజ్ చేశాను, చెప్పి మరి హిట్ కొట్టావుగా అంటే మీరు నాకు రిప్లై కూడా ఇచ్చారు మెసేజెస్లో ఇన్స్టాలో. ఓ సూపర్ తమ్ముడు. ఈ సినిమా చూసి ఈవినింగ్ మళ్ళీ మెసేజ్ చేస్తాను, రిప్లై ఇవ్వండి. తప్పకుండా తమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా బాగుంది. మనీగాడ్ అని చెప్పి స్టోరీలు పెడతా ఉన్నారు. సో మీకు బెస్ట్ సాంగ్ ఏదన్నా లైక్ 2 లైన్స్ అని చెప్పగల? రిలీజ్ అయినవి కాకుండా ఇంకా మేము వినాల్సినవి ఏమైనా రిలీజ్ చేయాల్సినవి ఏమైనా ఉంటాయి? రిలీజ్ కాకుండా ఇంకొక 2 పాటలు ఉంటాయి తమ్ముడు. అవి మీరు అంటే ముందు లీక్ చేయకూడదు, కథకి సంబంధించినవి అవి. సో రేపు మీరు థియేటర్లో 2 సాంగ్స్కి చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. మీ సినిమా నేను లవర్ మూవీ చూశానండి, తెలుగులో ఇక్కడే చూశాను, అదే మన బ్రహ్మారంభ థియేటర్లో. ఎస్ ఎస్. ఆ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక క్వశ్చన్ మైండ్లో ఉంది. ఈ అమ్మాయిలందరూ ఎందుకు కరెక్ట్గా లాస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేద్దామన్న టైంలో వదిలేస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. అది ఇంకా ఎండింగ్ లేదు. సో లవర్ పార్ట్ 2 ఏమన్నా వస్తుందా అండి? లవర్ పార్ట్ 2 ప్రస్తుతానికి అయితే లేదనుకుంటా అండి. బట్ అక్కడ అమ్మాయి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళిద్దరి బ్రేకప్ అయిందని నేను అనుకోవట్లేదు. ఐ థింక్ యూ షుడ్ రీవాచ్ ద ఫిలిం. అంటే మీరు కెఫేలో వెళ్ళి కూర్చుంటారు కదా, అప్పుడు తను సక్సెస్ అయ్యాడు కదా. నేను సక్సెస్ అయ్యాను కదండి, అప్పుడు నేను కూడా నార్మల్. అదే అప్పుడు మీ ఇద్దరు ఎందుకు కలుసుకోకపోవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. అంటే కొన్ని అయిపోయింది అన్నట్టు పక్కన పెట్టేసుకొని, బట్ మళ్ళీ చూసుకున్నప్పుడు ఓకే ఇట్స్ అ వెరీ బిటర్ స్వీట్ ఎండింగ్. ఆ అబ్బాయి నాకు ఆ కేక్ ఇష్టం అనేది మర్చిపోలేదు, అండ్ నేను కూడా ఆయన మీద ఓకే హీఈస్ ఆల్సో హ్యాపీ, మనోడు బాగుపడ్డాడు అని చెప్పి ఈవెన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దర్ లైఫ్స్. ఓకే అండి, చెన్నై లవ్ స్టోరీలో మా అన్నను కూడా అలా వదిలేయకండి. తప్పకుండా అండి, వదిలే. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ మా యూ. ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి బ్రదర్ సిట్టింగ్ అడుగుతారా అన్న ఇప్పుడు అని? సిట్టింగ్ మనం వేద్దాం, ఒకటి మంచి సిట్టింగ్ వేద్దాం. స్టఫ్ మేమే పట్టుకొస్తాం. మనకి అకేషన్తో పని లేదు, లొకేషన్ ఉంటే చెప్పండి ఎప్పుడైనా. ఓకే అన్న, అదేంటంటే ఆఫ్టర్ బేబీ తర్వాత మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చే సినిమా, మంచి పేరు తీసుకొచ్చే సినిమా రావాలన్నారు. అవును, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అన్న? హ్యాపీగా రీచ్ అవుద్ది, అందుకనే చేస్తున్నాను. లేకపోతే నేను డబ్బుల గురించి సినిమా చేయను, పేరు గురించి సినిమా చేస్తాను. ఓకే అన్న. అన్న మా అన్న తమ్ముడు అన్న లవ్ స్టోరీలు చాలా వస్తున్నాయి, చెన్నై లవ్ స్టోరీని యూనిక్ చేసే ఎలిమెంట్ ఏమన్నా? అసలు ఈ కథ ఇలాంటి లవ్ స్టోరీ నాకు తెలిసి మన తెలుగులో అయితే ఇంతకుముందు చూడలేదు తమ్ముడు. నేనైతే చూడలేదు, మీరు కూడా చూసింటారు అనుకుంటున్నాను. రేపు మీరు కొత్త లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు 24th. అండ్ థ్యాంక్ యూ అన్న మెమర్స్ మీట్ అని మెన్షన్ చేసినందుకు. ఇంతకుముందు ఏ ఈవెంట్లో చూడలేదు అది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, అందరూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నారు, నేను డైరెక్ట్ కంగ్రాట్స్ చెప్పేస్తున్నా. ఎందుకో కూడా చెప్తా. మీ 24లో October 31కి అమరన్ సినిమా తమిళ్ రిలీజ్ అయింది, అదే టైంకి కా సినిమా కూడా రిలీజ్ అయింది, మనం హిట్ కొట్టినాం. లాస్ట్ ఇయర్ October 17కి డ్యూడ్ రిలీజ్ అయింది, 18కి మన కేరామ్ రిలీజ్ అయింది, అప్పుడు కూడా హిట్ కొట్టిరు. ఇప్పుడు కూడా జూలై ఇప్పుడు 23కి జననాయకన్ రిలీజ్ అవుతుంది తమిళ సినిమా, 24కి మనది వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే బ్లాక్ బస్టర్ అని, అందుకని అడ్వాన్స్ చెప్తలేను, డైరెక్ట్ కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ తమ్ముడు, మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇలాంటి సెంటిమెంట్లు మీరు ఎన్ని చెప్తే అంత హ్యాపీగా ఉంటుంది. ఎస్కేన్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. నా పేరు ముఖేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్. ముఖేష్ అంటే అది మీరేనా? అలా కూడా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ మీకు ఏంటంటే, మీరెందుకు ప్రతిదీ లైక్
ముందే లీక్ చేసేస్తున్నారు. అంటే బేబీ సినిమా చూసి రాగానే మీరు కల్ట్ బ్లాక్ బస్టర్ అన్నారు. ఇప్పుడు ఇందులో కూడా గ్లిమ్స్లో కల్ట్ అని చెప్పే మీరు మెన్షన్ చేశారు. ఎందుకు మీరు సినిమా రిజల్ట్ని ముందే బయటికి చెప్పేస్తున్నారు? లైక్ వాట్స్ ద రీజన్ అన్నట్టు. ప్రిపేర్ చేస్తుంటాను మీరందరూ రేపు ఏది చేయాలని మీకు ఒక థాట్ ఉంటుంది కదా, ముందే జర్నలిజం నుంచి వచ్చా కదా, ఇది రాస్తే బాగుంటుందని నా సినిమాకి నేనే ఫస్ట్ రివ్యూ ఇచ్చుకుంటా. సో అందుకని నేను నాది అవుట్పుట్ తెలుసు కాబట్టి ముందే చెప్పేస్తుంటాను. ఓకే, మీరు ఎందుకు అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టద్దు, రివ్యూ ఛానల్ లాగా? పెట్టద్దన్నారుగా. ఓ అవునా? పెట్టద్దన్నారు కాబట్టి పెట్టట్లేదు. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు, మీరు అలా కూడా పెడితే ట్రెండ్ చేయడానికి. సో అవునా? ఓకే, మీరు ఎవరన్నా టెక్ సపోర్ట్ చేస్తానంటే, నాకు టెక్నాలజీ గురించి పెద్ద ఐడియా లేదు, ఇంటర్నెట్లో కూడా లిమిటెడ్ సైట్స్ వాడతాను. సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తా అంటే హ్యాపీ. డెఫినెట్లీ హెల్ప్ చేస్తామండి. యా, కిరణ్ గారు. ముఖేష్ బ్రో ఎలా ఉన్నారు? యా బాగున్నాను. సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ బ్రో. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మీకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫ్యూచర్లో నాకంటే ఒక వికీపీడియా పేజ్ ఉంటే ప్రాబ్లం మీ పేరుతోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మీతోనే డెబ్యూ చేశాను కాబట్టి. అవును. యా, సో నేను అడగాలి ఏంటంటే కా అనేది కైండ్ ఆఫ్ ఒక రూరల్ మిస్టరీ లాగా వెళ్తూ ఉంటుంది. దెన్ ఆ తర్వాత కేరామ్ కంప్లీట్ ఒక కాలేజ్ కామెడీ లాగా, అండ్ ఇప్పుడు ఇది చూస్తుంటే లవ్ స్టోరీ లాగా ఉంది. సో ఇది మీరు ఇంటెన్షనల్గా డిఫరెంట్గా చేయాలి అన్నట్టు చేస్తున్నారా, ఆర్ కోఇన్సిడెంటల్గా అది అయిపోతుంది అనుకుంటున్నారా? లేదు ముఖేష్, ఇంటెన్షనల్గానే. అంటే సినిమా బై సినిమా కొత్తగా ప్రయత్నిద్దాం. అంటే నేను ఒక కైండ్ ఆఫ్ సినిమానే కాదు, అన్ని సినిమాలని ఎక్స్పెరిమెంట్ చేద్దాం, నేను యాక్టర్గా నేను ఇంకా నేర్చుకుందాం, ఎక్స్ప్లోర్ అవుదాం అనే ఒక ప్రయత్నంలోనే ప్రతి సినిమా డిఫరెంట్గా ప్రయత్నిస్తాను. ఇదే కాదు, రాబోయే సినిమాల్లో కూడా చేసిన సినిమా కాకుండా క్యారెక్టరేషన్స్ డిఫరెంట్గా ప్లే చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకొని ఎగ్జైట్ అవ్వడానికి. సెకండ్ థింగ్, మీరు టికెట్ పెట్టుకొని లోపలికి వచ్చినప్పుడు అరే ముందు సినిమాలో ఒకటే ఉంది వీడిది, ఈ సినిమాలో ఒకటే ఉందిరా వీడిది అనుకోకుండా, అరే అన్నేదో కొత్తగా ప్రయత్నించాడు అనే ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి. సూపర్ బ్రో. అండ్ యాజ్ అ పర్సన్ లైక్ హూ ఫేస్డ్ నెగిటివిటీ, పీక్ నెగిటివిటీ చూశాక మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి నెగిటివిటీ ఎవరైనా ఫేస్ అవుతున్నారో ఆర్ చూస్తున్నారంటే వాళ్ళకి మీరు ఇచ్చే మీ వర్డ్స్ ఏంటి? లైక్ వాళ్ళు అది ఫేస్ చేయాలంటే ఏం చేయాలి అన్నట్టు మీరు ఏం చెప్తారు? అంటే ఆల్వేస్ బిలీవ్ యాజ్ ఎ పర్సన్ ఇండివిజువల్గా మనం ఎప్పుడూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చుట్టూ ఉన్న మన యాంబియన్స్ ఎప్పుడు మనం ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏదర్ మనం బాగున్నా ఎఫెక్ట్ చేస్తుంది, బాగాలేకపోయినా ఎఫెక్ట్ చేస్తుంది, సమ్ అదర్ థింగ్ ఏదో ఒకటి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో పక్కన వాళ్ళ మైండ్ సెట్ వల్ల మన మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు. ఎప్పుడైతే మనం చాలా స్ట్రాంగ్గా ఉంటామో నథింగ్ విల్ ఎఫెక్ట్ అస్. అది పాజిటివిటీ కానీ నెగిటివిటీ కానీ ఏదైనా. నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే, ఈరోజు ఏంటి మనము అన్నదే మన ఎదురుగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. రేపేంటి మనం అన్నది ఓన్లీ మనకు మాత్రమే తెలుస్తుంది, మన బ్రెయిన్లోనే ఉంటుంది. సో ఫోకస్ ఆన్ దట్. మన ఫ్యూచర్ని మనకే తెలుసు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తే బెటర్. ఈరోజు ఇవన్నీ మారిపోతాయి, లెక్కలన్నీ మారిపోతాయి. ఎందుకంటే ఎవరికి ఓపిక లేదు. ఈరోజు 2 రోజులకి అన్నీ మారిపోతాయి. ఈరోజు అన్నోడే రేపు పొగుడతాడు. సో ఆయన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆల్వేస్ గుడ్ క్రిటిసిజం ఈజ్ మంచిది. ఇప్పుడు నా విషయంలో కూడా చాలామంది నిజంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇది ఎక్కడో మిస్ అవుతుందో చూసుకోనని. అది నేను మంచిగా తీసుకున్నాను, దాన్ని సరిదిద్దుకున్నాను, వీలైనంత ప్రయత్నిస్తున్నాను మళ్ళీ అంటే బెటర్మెంట్ చేసుకోవడానికి. బట్ కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే దాన్ని పట్టించుకొని మనం ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నాను ముఖేష్. ఓకే థ్యాంక్ యూ అన్న. గౌరీప్రియ గారు. హాయ్. హాయ్ అండి. మీరు నాకు యాక్చువల్లీ చాలా స్పెషల్. అంటే ఎందుకంటే లైక్ నేను చాలామందిని కలిశాను నార్మల్గా. బట్ మా ఇంట్లో మా మదర్ కానీ మా ఫాదర్ కానీ లైక్ ఫస్ట్ కలిసిన సెలబ్రిటీ అంటే అది మీరే యాక్చువల్లీ. యా, ఐ స్టిల్ రిమెంబర్ రైటర్ పద్మభూషణ్ ప్రివ్యూ షో అయ్యాక యువర్ వెయిటింగ్ అవుట్ సైడ్ లైక్ టేకింగ్ ఆల్ ద కాంప్లిమెంట్స్. సో ఆ రోజు మా మమ్మీ మీతో మాట్లాడారు, మా డాడీ మీతో మాట్లాడారు. వీ ఈవెన్ హ్యావ్ ఎ ఫోటో మీతో తీసుకుందనమాట. సో మా మమ్మీకి గౌరీప్రియ అంటే గుర్తుపట్టదేమో కానీ ఆ ఐమాక్స్ అమ్మాయి అని అంటే అడుగుతుంది. సో మీరు మా ఇంట్లో అందరికీ అలా స్పెషల్గా ఉన్నారు. ఆ రోజు కలిసి మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ మీటింగ్ యూ. సో మధ్యలో దే వాజ్ అ ఫేజ్ నాకు మీ మీద తెలియని ఒక ఇరిటేషన్, ఒక చిరాక్ అనేది వచ్చేసింది అనమాట. అంటే రైటర్ పద్మభూషణ్ చూశాను, లైక్ బాగా చేశారు. దెన్ ఆ తర్వాత మోడర్న్ లవ్ నేను చూడలేదు. ఇన్స్టాలో, ట్విట్టర్లో, లైక్ వాట్సాప్లో ఎక్కడ చూసినా జింగడ్ దంగా అని చెప్పేసి మీరే ట్రెండ్ అవుతూ ఉన్నారనమాట. నాకేంటంటే మనం చూడని సినిమా ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుందని చెప్పి ఒక తెలియని చిరాక్ దాని మీద. అదే చిరాక్తో నెక్స్ట్ లవ్వర్ చూశాను అనమాట. లవ్వర్ చూశాక ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అంటే ఇప్పుడు ఏ మూవీ అన్నా చూశాక హీరోతో మనం రిలేట్ చేసుకుంటాం, ఇది నేను అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి
లవర్ చూశాక హీరోయిన్ చూసి ఇది ఇది దిస్ ఇస్ మీ అన్నట్టు నాకు పర్సనల్గా లవర్ అనిపించింది. సో మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నానంటే లవర్ ఐ మీన్ యాజ్ పోర్ట్రేయింగ్ యాజ్ దివ్య విచ్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్, హౌ డిడ్ యూ పోర్ట్రేట్, అంటే అది ఎలా చేయగలిగారు అండ్ వాట్ వేర్ ద స్టెప్స్? మీకు ఈజీ అనిపించిందా? లైక్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ పోర్ట్రేయింగ్ దివ్య అంటే ఆన్ స్క్రీన్? అంతగా నేనేమి దాని ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ లాగా నేను చూడలేదు. డెఫినెట్లీ అగైన్ ఆ సినిమా కూడా 2 క్యారెక్టర్స్ మీద నడుస్తూ ఉంటుంది కాబట్టి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ విత్ ద డైరెక్టర్, అండ్ డైరెక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, చెప్పడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ఐ డెడ్. అగైన్ అక్కడ కూడా ఒక మంచి కోస్టార్ మణిగండన్ ఉండడం వల్ల దట్ ఆల్సో రియలీ హెల్ప్. డెఫినెట్లీ దివ్య ఇస్ అ వెరీ వెరీ లేయర్డ్ క్యారెక్టర్. కొంచెం కష్టమనే అనిపించింది, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై జాబ్, సో ఐ డూ ఇట్. నైస్ లవర్ చూసాక ఇంకా నాకు కంప్లీట్గా ఆ చిన్న ఇరిటేషన్, చిరాక్ అనేది కంప్లీట్లీ అది గాల్లో ఇప్పుడు ఓకే కదా, ఫ్రెండ్స్ కదా? యా ఆల్ గుడ్. దెన్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నా లైఫ్లో ఒక ఫేజ్ నుంచి బయటికి రావాలన్నప్పుడు లవర్ వాజ్ ద ఇనిషియల్ పుష్, అండ్ లైక్ దాని తర్వాత బయటకు వచ్చానంటే లవర్ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో థ్యాంక్ యూ ఫర్ లవర్, థ్యాంక్ యూ ఫర్ పోర్ట్రేయింగ్ దివ్య యాక్చువల్లీ. Thank you. And you'll also love Chennai Love Story in a very different way. Yeah. So definitely do watch the film. వెయిటింగ్ ఫర్ Yes. చెన్నై లవ్ స్టోరీ. అండ్ ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను, వై ఆర్ యూ సో మచ్ అబ్సెస్డ్ విత్ ఇంగ్లీష్? ఇంగ్లీషా? అబ్సెషన్ ఏం లేదు బ్రో. అంటే మీ మూవీ టైటిల్స్ అని ఒకసారి మీరు అచ్చా సినిమాలా? అది వాళ్ళు పెట్టే, నా చేతిలో ఏముంటది? ఓకే ఐ జస్ట్ లిస్ట్ అవుట్ ద నాకు తెలుసు, మ్యాడ్, మోడర్న్ లవ్, మెయిల్, రైటర్ పద్మభూషణ్, మ్యాడ్, మోడర్న్ లవ్ చెన్నై, లవర్, హ్యాపీ రాజ్, చెన్నై లవ్ స్టోరీ. సో వైజ్ దిస్ అంటే డైరెక్టర్ వచ్చి ఈ సినిమా టైటిల్ ఇంగ్లీష్లో ఉంటుంది అనగానే ఎస్ మనం చేస్తున్నామని మీరు ఒప్పుకుంటున్నారా? ఆర్ క్లెయిమ్ కాదు, బట్ యాక్చువల్లీ నేను కూడా ఈ పాయింట్ అంతగా ఆలోచించలేదు, బట్ గుడ్ అబ్జర్వేషన్. బట్ సినిమా మంచి సినిమాలు చేయాలి అంతే. ఇంగ్లీష్, తెలుగు టైటిల్స్ ఇట్స్ స్టిల్ ఫైన్, బట్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ అంతే. ఓకే అండి. సో నార్మల్ క్రష్ లిస్ట్లో ఎంతమంది అని ఉంటారు, బట్ పర్సనలీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్కిల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ నేను యాక్చువల్లీ పెద్ద ఫ్యాన్ని. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ లాస్ట్ వన్, అంటే మీరు కొన్ని మూవీస్లో మీరు క్యామియో చేశానని చెప్పేసి నేను విన్నాను, లైక్ ఇస్ దట్ ట్రూ? యా. ఏ మూవీస్లో మీరు చేశారు చెప్పొచ్చా? I did a small cameo in Fida. I did a small cameo in Love Story. I did a small cameo in a very old film. వరుడులో కూడా యాక్చువల్లీ ఉన్నాను. దట్స్ మై ఫస్ట్ ఫిలిం. వరుడులో చిన్న పిల్లని, నేను 4th క్లాస్ పిల్లని. ఆకాశ పందిర్లు భూలోక సందళ్ళు, ఆ పాటలో ఐ వాజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ డాన్స్డ్ బికాస్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. యా. ఓకే నైస్. ఇలా క్యామియో చేసి ఎంతోమంది నించొని మైక్ పట్టుకుని స్టేజ్ నుంచి కూర్చొని మైక్ పట్టుకోవాలన్న స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ బ్రో, మీరు కూడా లైక్ చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చాలామంది ఆస్పైరింగ్ యాక్టర్స్ని హెల్ప్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీతో పాటు ఇలా ఆఫ్ స్క్రీన్లో అలా ఆన్ స్క్రీన్లో మీతో పాటు చాలా హిట్స్ కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ముఖేష్. మరిన్ని సినిమాలు చేయాలి, మంచిగా చేయి, ఇంకా కేరాంపై కాదు ఇంకా చాలా సినిమాల్లో చూడాలి నేను. థ్యాంక్ యూ ముఖేష్. థ్యాంక్ యూ. అన్న, ఇప్పుడు ఈ టీజర్ అండ్ సాంగ్స్ మొత్తంలో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కదా. అక్కడ రాజావారు రాణివారు తర్వాత ఈ మూవీలో చెన్నై లవ్ స్టోరీలో చూస్తున్నాం. సో అప్పటి పర్ఫార్మెన్స్కి అండ్ ఇప్పటి పర్ఫార్మెన్స్కి మీలో మీకు కొన్ని చేంజెస్ అనిపిస్తాయి కదా, క్యారెక్టర్ వైజ్గా ఇట్లా. అది మీ చేంజెస్ ఏమనిపించాయి చెప్పుకోగలుగుతారా? అంటే బెటర్ అయ్యానని అనుకుంటున్నాను తమ్ముడు. అంటే అప్పుడు ఫస్ట్ సినిమా ఏమీ తెలియదు కదా, ఏదో అప్పుడు వచ్చినంత చేశాను. సినిమా బై సినిమా బెటర్ అవ్వడం ఖచ్చితంగా. రేపు మీకు స్టీవెన్ శంకర్ అనే రోల్లో కొంచెం మంచిగానే కనిపిస్తాను. మీరు కూడా చూసేటప్పుడు అరే సినిమా బై సినిమా కిరణ్ బెటర్ అవుతున్నాడు రా, మంచిగా చేశాడు అనే ఫీలింగ్ మీకు వస్తుంది అనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ గురించి సింపుల్గా చెప్పాలి అని అంటే అందరికి అర్థమయ్యేలాగా ఒక 2 wordsలో. వెరీ తింగరోడు తమ్ముడు. చాలా తింగర్గా ఉంటాడు, ఎడ్డినాయల్లా ఉంటాడు. సో అది మీకు నచ్చుతుంది బాగా. అంటే ఆల్వేస్ ఐ ఫీల్ అంటే చాలా ఇన్నోసెంట్గా మన రూముల్లో ఒకడు ఉంటాడు కదా ఎక్కడైనా, వాడిని మనము చాలా తక్కువగా చేసి చూస్తూ ఉంటాం. వాడు మనకు అన్ని పనులు చేసి పెడుతూ ఉంటాడు, అది ఇది ఉంటాడు కదా. స్టీవెన్ శంకర్ అనేవాడు ఈజ్ అన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. వాడికి ఏదైనా ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా డైరెక్టర్ అవ్వాలని కోరిక. సో మీరందరూ ఇంకా చాలా రిలేట్ అవుతారు, బికాజ్ అందరూ సినిమాకి సంబంధించిన వాళ్ళం కదా. మీరు స్టీవెన్ శంకర్ అనే రోల్కి చాలా బాగా రూటెడ్ అవుతారు. యా. అండ్ అలానే ఇప్పుడు రీసెంట్గా పాడ్కాస్ట్లో కేరాంప్ ఆబ్సెషన్ అది బయటికి నెగిటివ్గా కూడా చాలా బయటికి వెళ్తుంది కదా, దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? అంటే అది నెగిటివ్గా ఎందుకు వెళ్తుందో నాకు తెలియదు తమ్ముడు. నేను చెప్పింది ఏంటంటే సరదాగా కూర్చొని మాట్లాడే కాన్వర్జేషన్లో
చాలా కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ సినిమా చూసి అరే అబ్సెషన్ అనే సినిమాలో కేర్యాంప్ లానే పాయింట్ ఇలా ఉందిరా అని చెప్పారు. నేను అది అక్కడ జస్ట్ మెన్షన్ చేశాను. సో దాన్ని ఎందుకు అలా తీసుకుంటున్నారో నాకు తెలీదు. ఐ స్టిల్ ఫీల్ తప్పేముంది ఇప్పుడు అరే మన సినిమాలో పాయింట్లా అనిపించిందిరా అని. ఐ డింట్ కంపేర్ బోత్ ఫిలిమ్స్. సి అబ్సెషన్ కేర్యాంప్ కంటే చాలా పెద్ద హిట్ అయిన సినిమా, యూనివర్సల్గా బాగా రీచ్ అయిన సినిమా. సో మనకు దాని మీద ఇంకా గౌరవం ఉంటుంది, మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఐ డింట్ కంపేర్ దట్. ఇన్ ఎ ఫన్నీ వే ఐ సెడ్ దట్ అరే కేర్యాంప్ పాయింట్లో ఉందంట ఇది, సో మన సినిమాకి ఇంత వచ్చింటే బాగుండు కదా అని చాలా ఫన్నీ నోట్లో చెప్పాను. అదే నాకు అర్థం కాదు తమ్ముడు. ఐ ఫీల్ ఎప్పుడు ఏదైనా ఒక కమెంట్ చేసేటప్పుడు ఏదర్ ఎనీథింగ్ మనం అది ఒక యూట్యూబ్ కాన్వర్జేషన్, ఒక 1 hour కాన్వర్జేషన్, దాంట్లో చెప్పే ఫ్లోలో ఒక విధానంగా మొత్తం చెప్పుంటాం. అది వాళ్ళు చూడరు. ఎక్కడో ఒక చిన్న బిట్ని తీసుకొని ఎక్కడో రైటప్ ఒకలా చేస్తారు. సో ఇదే చెప్పాడేమో, ఇలా పోర్ట్రే చేసాడేమో, అబ్సెషన్ కన్నా కేర్యాంప్ సినిమా గొప్పదని అని చెప్పాడేమో కిరణ్ అబ్బోరం అనే ఓ పర్సెప్షన్లో ఆడియన్స్ మొత్తం చూసుకోకనాడు ఏం జరిగిందో తెలియకన్నా కొంతమంది ఇన్స్టెంట్గా రియాక్ట్ అయిపోతుంటారు. బట్ ఐ నెవర్ సెడ్ దట్ కేర్యాంప్ సినిమా కన్నా అబ్సెషన్ సినిమా చాలా పెద్ద సినిమా, చాలా పెద్దగా రీచ్ అయింది, చాలామంది జనాలు మెచ్చిన సినిమా. నా సినిమాలో ఈ సినిమాలో ఇలా ఉందిరా పాయింట్ అని ఒకరిద్దరు చెప్పారు అనే విషయాన్ని నేను కన్వే చేశాను. ఐ హోప్ అది అందరూ చూడాలి అనుకుంటున్నాను. దయచేసి ఏదైనా ఒక చిన్న కమెంట్ పెట్టేటప్పుడు ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అని ఉంటే బెటర్. అండ్ ఎవరైనా ట్వీట్ వేసేవాళ్ళు కూడా కొంచెం ఈ వేలో చెప్పాడు అని వేస్తే కొంచెం ఏంటంటే బెటర్గా ఉంటుంది నా ఫీల్ తమ్ముడు. ఐ రెస్పెక్ట్ అదర్ ఫిలిమ్స్ మోర్ దెన్ మై ఫిలిం. బికాజ్ నా ఫిలిం అంటే నాకు ప్రేమ ఉండొచ్చు కానీ నాకు ఎంతైనా ఉండొచ్చు కానీ పక్క సినిమాని ఎప్పుడు తక్కువ చేస్తూ ఉన్నాను. అందుకే చెప్తాను ఆ సినిమా గొప్పది. ఇంకా అండ్ ప్రతి దివాళీకి హిట్ కొడుతున్నాము, ఈసారి చెన్నై లవ్ స్టోరీతో హ్యాట్రిక్ కొట్టాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మనం కొడుతున్నాం. యా. అండ్ ఎస్కేఎన్ అన్న, మీ పిఆర్ టీం ఎంతమంది ఉంటారన్న? నేనే ఒకళ్ళ పిఆర్ చేసి ఇక్కడికి వచ్చావు కదా, నాకు పిఆర్ ఎవరు ఉంటారు? అందుకే మీకు ఓకే అంటే నేను ఉంటాను మీ పిఆర్. ఓకే అంటే శాలరీలు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం రోజు తినే క్యాలరీస్కి ఇంపార్టెంట్ తర్వాత శాలరీస్ గురించి. ఓకే, క్యాలరీస్ తర్వాత లిక్విడ్ డైట్ కూడా మెయింటైన్ చేసుకుందాం. ఫుల్ లిక్విడ్ డైట్ మామూలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవునా, వేద్దాం సిట్టింగ్. అసలు ఇలా మేమర్ సిట్టింగ్ అనేది ఈ సినిమా రిలీజ్ తర్వాత మేమర్ సిట్టింగ్ అనేది నేను ఒకటి ఏర్పాటు చేస్తా, మనందరం సిట్టింగ్ వేద్దాం తప్పకుండా అన్న. అండ్ ప్రతి సినిమా వచ్చి కల్ట్ అని చెప్పేసి హిట్ కొడుతున్నారు, ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. గౌరీప్రియ గారు, హాయ్. ఇక్కడ అందరూ చాలా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేసారు, నా దగ్గర ఏం లేవు యాక్చువల్లీ, వెతికాను. పర్లేదండి. యా. అండ్ మీరు మీమ్ ట్రెండ్స్ ఫాలో అవుతారా? చాలా వీలైనంత ఫాలో అవుతాం. యా. మీకు రీసెంట్గా గుర్తున్న ఒక వైరల్ అయిన మీమ్ ట్రెండ్ ఏదైనా చెప్పగలుగుతారా? నేను ఇంకా కొన్ని పాత మీమ్సే ఇంకా హెవీ, ఎవర్రా మీరంతా అదొకటి, ఏంది బ్రో అంత మాట అన్నావు అదొకటి, దాని తర్వాత ఇలా ఇలా చాలా ఏవో ఉంటాయి. బట్ కొత్తవి ఏమున్నాయి? కొత్తవంటే వస్తూ పోతూ ఉంటాయి కానీ మీకు ఎక్కువ వాడేది చెప్పండి సరిపోతుంది. నాకు ఈ ఏది అంటే మీరు ఎక్కువ వాడేది చెప్పండి చాలు. నేను అబ్బా సాయిరామ్, సాయిరామ్ ఇస్ మై ఫేవరెట్. అబ్బా ప్రతిదానికి అబ్బా సాయిరామ్ అంటుంటాను నేను. సాయిరామ్ వింటున్నావా? అబ్బా సాయిరామ్, యా, యూజ్ దట్ అ లాట్. అండ్ హాయ్ అన్న. తమ్ముడు హాయ్ తమ్ముడు. ఈ క్వశ్చన్ ఎస్కేఎన్ గారి గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముడు ప్లీజ్. ఎస్కే అన్న గారు కెమెరా ముందు చాలా జ్యువెల్గా కామెడీగా ఉంటారు కదా, కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు సెట్స్లో కూడా ఇంతనే ఉంటారా లేకపోతే ఆన్ కెమెరా ఇలా ఉన్నారా? ఇంతకంటే 10 times ఉంటారు తమ్ముడు. ఇందాక ఎస్కేఎన్ గారు అన్నారు కదా మీమర్స్తో సిట్టింగ్ అని చెప్పి, అప్పుడు మీరు మర్చిపోలేరు, ప్రతి సినిమాకి వచ్చి మాకు కావాలని అడుగుతారు. నేను చూసిన అతి తక్కువ మందిలో ఎస్కేఎన్ గారు వన్ ఆఫ్ ద పర్సనాలిటీ. నేను ఈజీ టు గో. రేపు నేను సరే ఆయన ప్రొడ్యూసర్ గారు, నేను హీరోగా ఉన్నా, రేపు ఎప్పుడైనా నాకు సరదాగా ఎవరినైనా కలవాలి, కాసేపు ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ వస్తే ఎస్కేఎన్ గారికి కాల్ చేస్తున్నాను, లేకపోతే కలుస్తాను. బికాజ్ నేను స్పెండ్ చేసిన తక్కువ టైంలో ఆయనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ కానీ, ఒక ఎగ్జైట్మెంట్ కానీ, ఒక చిన్న పిల్లోళ్ళ ఇందాక ఆయన అన్నారు కదా, మేము ఒక హీరోకి థియేటర్ దగ్గర ఒక ఫ్యానిజం చేసేవాళ్ళమని. ఈయన ఇప్పుడు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పటికీ స్టిల్ ఆయనలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సినిమా తాలూకా. ఆయన తాపత్రయం కూడా ఇప్పుడు కూడా ఈ సినిమా మంచి సినిమా మీ అందరికి అందించాలి, సినిమా బాగుండాలని, డబ్బుకి వెనకాడకున్న సినిమా కొట్టాలి అని ఒక దాంట్లోనే ఉన్నారు. నాకు ఎస్కేఎన్ గారు ఒక మంచి ఫ్రెండ్ వైబ్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఇంతకంటే చాలా సరదాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్కేఎన్ సార్, మీకే క్వశ్చన్. మీది ఒక మీమ్ బాగా వైరల్ అయింది, హెబ్బా పటేల్ నేను మీరు స్టేజ్ మీద కూర్చొని బాగా సిగ్గుపడుతూ కూర్చోలేదు బ్రదర్, అదే నిలబడుతూ సారీ, అక్కడ ఆ కన్వర్జేషన్ ఏంటండి అసలు? మామూలుగా ఏం లేదు, ఒక 1/2 hour
లో ఉన్నవన్నీ కట్ చేసి ఎవరో అలా పెట్టారు. అది చాలా వైరల్ అయింది. అది మీరు చూసారా అసలు? చూశాను. చూడకపోతే ఎలా ఉంటుంది? మీరు చూశాను, కింద పందెం అని రాశారు, అవన్నీ చదివాను. అందుకే అడుగుతున్నాను సార్. అది క్లారిఫై చేయడానికి మీరు అసలు అక్కడ రియల్గా అసలు ఏ క్లారిఫై చేసినా మీలో క్లారిటీ ఉంటుంది కదా, దాన్ని నేను మార్చలేను. నేను ఆవిడ అదే రోజు కలిశాను. ఎప్పుడూ కూడా నాకు ముందు పరిచయం కూడా లేదు. ఎప్పుడో ఒకసారి నా ప్రీవియస్ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ అడిగితే ఆవిడ చేయలేదు. ఆ తర్వాత ఆ సినిమాకి క్లాప్ కొడతాకి వెళ్ళాను. తర్వాత మీ చేత క్లాప్స్ కొట్టించుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రియా మేడం గారికి, హాయ్ అండి. మీరు తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు. సో డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు రెండు ఇండస్ట్రీలలో? లాంగ్వేజ్ అండి. మేడం మీకు ఆల్రెడీ తమిళ్ వచ్చి అనుకుంటా, తమిళ్ సాంగ్స్ కూడా పాడుతున్నారు. లాంగ్వేజ్ కాకుండా ఇంకా అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఎంత కాదని ఇది తెలుగు తమిళ్ కదా, బట్ పెద్దగా డిఫరెన్స్ ఏముండదండి. సేమ్ క్రియేటివిటీ, సేమ్ మూవీస్, సేమ్ ప్రాసెస్, పెద్దగా తేడా ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు ఇంకా భాష కూడా వచ్చని మీరే అంటారు కాబట్టి అసలు డిఫరెన్స్ అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీమ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అది ఎలా చెప్పను, ఒకటి నా పుట్టిల్లు, ఇంకోటి నా మెట్టినిల్లు అన్నట్టు ఫీల్ అవుతాను. మెట్టిల్లు అంటే జస్ట్ సార్ సినిమా మీమ్ మేవర్స్ ఉంది, అలాంటివి చెప్పకండి. ఏవే లేకపోతేనే అక్కడ అదే జస్ట్ మీమ్, మహానటి మీమ్. ఓకే, జస్ట్ సే. ఓకే, థ్యాంక్ యూ. మీరు మహానటిని ఫిక్స్ అయిపోయారు. ఓకే అండి, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. నా పేరు ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. సో నేను కూడా ఒక ఆస్పైరింగ్ ఫిలిం మేకర్ని. సో ఇప్పుడు స్టీవెన్ శంకర్ అని చెప్పారు కదా పేరు, క్యారెక్టర్ పేరు. అది స్టీవెన్ స్పీల్బర్గ్ ఆర్ శంకర్ని కలిపి చేశారా అని ఒక డౌట్ ఉండే. అవును తమ్ముడు, ఎగ్జాక్ట్లీ బాగా గెస్ చేసావు. అండ్ వెనకాల పోస్టర్ చూస్తే టైటానిక్కి ఉల్టా ఉంది, ఆర్ టైటానిక్ సాడ్లో ఎండ్ అవుతుంది. ఇది సేమ్ సాడ్లో ఎండింగ్ అవుద్దా ఆర్ హ్యాపీ ఎండ్ అవుతుందా? లేదు తమ్ముడు, మంచి హ్యాపీ ఫీలింగ్తోనే బయటకు వస్తారు మీరు. ఒక మంచి ఒక గుండె నిండిన ఫీలింగ్ అంటారు కదా, దాంతో బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బట్ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా హ్యాపీనెస్ అడే పక్కన పెడితే ఒక ఆలోచన తాలూకు ఉంటుంది కదా. ఓ థియేటర్ నుంచి కొన్ని సినిమాల నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే అరే ఏంట్రా వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఐ ప్రామిస్ యూ ఆల్, మీరు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మినిమం అంటే తక్కువలో తక్కువ ఇంటికి వెళ్ళేంత వరకైనా ట్రాన్స్లో ఉంటారు, ఆ సినిమా ట్రాన్స్లో. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న. తమ్ముడు. హాయ్ తమ్ముడు. ఆదిత్య. హాయ్ ఆదిత్య. మీరు మాట్లాడేటప్పుడు కూడా బాగా ఐ మీన్ తమ్ముడు అని మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు. క్యారెక్టర్ నేమ్, సో ఒకటి ఐ మీన్ పేరుని రెండు ముక్కలుగా చేస్తే ఒకటి ఫారిన్ నేము, ఒకటి లోకల్ నేము. సో ఆ కాంట్రాస్ట్నెస్ ఏమైనా పెట్టుకొని ఆ నేమ్ పెట్టారా, లేకపోతే? అలా ఏం లేదు తమ్ముడు, చెప్పాను కదా, స్టీవెన్ శంకర్ అన్నాడు తింగరోడు, వాడు డైరెక్టర్ అవుదామని ఆశోడికి. వాడు ఏం ఫీల్ అవుతూ ఉంటాడంటే మన కథలన్నీ గుండెలు పిండేసే కథలు ఉంటాయి, మన తెలుగులో తట్టుకోలేరని చెప్పి తమిళ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉంటాడు. సో వాడి పేరు ఏం పెట్టుకోవాలన్నప్పుడు వాడికి స్టీవెన్ స్పీల్బర్గ్ అన్న శంకర్ గారు అన్న చాలా ఇష్టం. ఆ రెండింటిని కలిపోడు స్టీవెన్ శంకర్ అని పేరు పెట్టుకొని తిరుగుతుంటాడు. సెంధిల్ అని పెట్టుంటే బాగుంది. సెంధిల్ యాక్చువల్లీ మీకు సెంధిల్ మన వేణుమాధవ్ గారి క్యారెక్టర్ ఉంది కదా, ఏది మన సినిమాలో, డైరెక్ట్ నా ఇంట్రడక్షన్ సీన్ కూడా అలాగే ఉంటుంది. చెప్పుకుంటువారు అదే ఉంటుంది. 10 ట్రైన్లు గాల్లో దడ 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 అంటారు కదా. క్యారెక్టరేషన్ సిమిలర్గానే ఉంటుంది. మన వేణుమాధవ్ గారు ఉంది కదా, యూ లైక్ ఇట్. ఓకేనా. ఎస్కేఎన్ గారు, మీ దగ్గర నుంచి క్యామియోస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఫిల్మ్స్లో? ఏమైనా మీ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చూస్తున్నాం. క్యామియోసా? అదే గౌరీ గారు చెప్పారు కదా, మామూలుగా చిన్నప్పటి నుంచి ఆవిడ క్యామియో చేస్తున్నారని. సో అలాగా ఈ మధ్య అడుగుతున్నారు. ఒక రోమియోని మీరు క్యామియో ఎక్స్పెక్ట్ అడగచ్చా అండి? చెప్పండి. ఈ షుడ్ డూ అ ఫుల్ లెంత్ రోల్, అది అడగండి. నాకైతే షూటింగ్ వెళ్ళాలంటే స్క్రోలింగ్ అంటే ట్రోలింగ్ రోలింగ్ అంటే ట్రోలింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అందుకని భయం వేస్తుంది. మీరందరూ కలిపి కాన్ఫిడెన్స్ ఇస్తానంటే చేసేస్తానేమో మరి. అది హీరోయిన్గా హెబ్బ పట్టింది పెడదాం బ్రదర్. మనం అంతా స్టెప్పులు వేసేసే హీరోలుగా చేయొద్దు, ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం. ఇక హీరోయిన్ అంటే ఏదో ఒక నీ కోరిక తీరుస్తా ఏదో రకంగా. అక్కడ పైన ఫ్రమ్ మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో బేబీ అని ఉంది. అంటే అక్కడ కలర్ ఫోటోలో హీరో, బేబీలో హీరో,
అలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా మా అన్నకి ఏమైనా అవుద్దేమో అని కొంచెం బేబీలో హీరోకి ఏమైంది బ్రదర్? అంటే అది చాలా మందికి అవుద్ది. అంటే అలా మా అన్న మీద ఏమైనా ప్లాన్ చేశారా? మాకు కొంచెం బెంగగా ఉంది అందుకని. లేదు అసలు ఆ బెంగ. ప్రేమించిన ప్రతోటికి ఏదో ఒకటి అవుతుంది కదా తమ్ముడు. గౌరీప్రియ గారు, హాయ్. ఇందులో హీరోకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, కొత్త స్టోరీ అని అంటున్నారు కదా. ఎస్. సో మీరు ఇందులో ఐ మీన్ మీ క్యారెక్టర్ పరంగా ఎలాంటి ఏమంటారు కొత్త రకమైన షేడ్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ అండ్ ది మోస్ట్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటివరకు 4 పాటలు రిలీజ్ అయ్యాయి. ఏ ఒక్క పాటలో కూడా మీరు చూసినట్టు నేను ఒకలాగా ఉండను. గుర్తుందా ఒక వైబ్లో ఉంటుంది, హోయిలా హోయిలా ఇంకో వైబ్లో ఉంటుంది, వదల్నే ఇంకొక వైబ్లో ఉంటుంది. సో అసలు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి యూ కెన్ సీ అ మేజర్ డిఫరెన్స్ అండ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్. దానికి అంతకుమించి ఇంకా చెప్పలేను, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ రోల్. ముందుగా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న అంటే ఎవ్రీ హీరోకు ఇండస్ట్రీలో ట్యాగ్స్ ఉన్నాయి, అంటే లైక్ మాస్ మహారాజా రవణకు, అలాగా మీకు ట్యాగ్ కావాలి, ఏది పెడతారు అన్న? ఏదైతే మీకు సెట్ అవుతుంది అనుకో. చెప్పండి, ఏది పెడతారు? కేరామ్ స్టార్. కేరామ్ స్టారా? చూద్దాం తమ్ముడు. ఆల్ ది బెస్ట్ అన్న. ఎస్కేఎన్ బ్రో. చెప్పండి బ్రో, మీ కాస్ట్యూమ్ బాగుంది బ్రో, ఎవరు డిజైన్ చేసి బ్రో? కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ఏమన్నా పర్సనల్గా మీరే గైడ్ చేసిరా బ్రో కాస్ట్యూమ్ డిజైనర్కి? అంత మనకు పర్సనల్స్ ఎవరండి అంత అంత పబ్లికేనా? అంత పబ్లికే. అన్ని సినిమాలకి పనిచేసేవాళ్ళే మనకు కూడా పనిచేస్తాం. హాయ్ మ్యామ్. హాయ్. యాక్చువల్లీ ఎన్నో మాట్లాడదాం అనుకున్నాం, మేము చూడగానే అక్కనే ఆగిపోయింది. సరే బ్రో, థ్యాంక్ యూ. బేసిక్గా నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. నేను కేరామ్ చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ వెంకట్. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే ఎస్కేఎన్ గారికి ఫస్ట్ క్వశ్చన్. మీ మాస్ మూవీ మేకర్స్లో సినిమాలన్నీ ఒక చాలా డిఫరెంట్ వైబ్లో ఉంటాయి. అవి స్టార్టింగ్ జనాలు థియేటర్కి వచ్చినప్పుడు లైక్ 2 పర్స్పెక్టివ్, అంటే మనుషులందరూ ఒకలాగా ఆలోచించారు కదా. సో చాలామందికి నచ్చవు అండ్ చాలామందికి నచ్చుతాయి. అలా నాకు చాలా ఇష్టమైన సినిమాలు మీ లవర్ కానీ, లవర్ కానీ, బేబీ కానీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా కూడా రేపు ఫ్యూచర్లో జనాలు వచ్చి కూర్చొని చూసినప్పుడు లైక్ ఇలానే పోర్ట్రే అవుతుందా, లేకపోతే లేదు వచ్చినోడు ఖచ్చితంగా ఫుల్ హార్టెడ్గా బయటకు వస్తారా? లేదండి, ఎన్నో భావోద్వేగాలకి గురయ్యి బయటికి వెళ్ళేటప్పుడు మీకు మంచి ఫీల్ ఇస్తుంది. అదైతే నాకు కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు టైం అది నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఆ రోజులో మాట్లాడారనుకుంటారా చెప్పుకోండి. ఈ సినిమా అనేది ఒక క్లాసిక్, చెన్నై లవ్ స్టోరీ అనేది ఒక క్లాసిక్ ఫిలిం. కల్ట్తో పాటు క్లాసిక్ కూడా ఇస్తున్నారు అన్నమాట సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. అండ్ థ్యాంక్ యూ కిరణ్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. నేను ఎక్కువ ఏం చెప్పను, ఎందుకంటే ఆయన నీ హార్డ్ వర్క్ చాలా బాగుంటుంది అండ్ నువ్వు చాలా కష్టపడతావు అండ్ నువ్వు కష్టపడడానికి అంతే లవ్ రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. థ్యాంక్ యూ. గౌరీప్రియ గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇందాక మా నవీన్ అక్కడ వాడు ఏదో మాట్లాడాడు కదా లవర్ గురించి. యాక్చువల్లీ లవర్ ఈజ్ అ వెరీ గుడ్, లైక్ చాలా ఇష్టమైన సినిమా నాకు. థ్యాంక్ యూ. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, కాకపోతే మా నవీన్ లాంటి మనుషులకి సరిగ్గా అర్థం కాదనమాట. సో మీరు పెద్దగా పట్టించుకోకండి. ఆ సినిమా చాలా మంచి సినిమా. దివ్యాది అరుంది ఇద్దరిది తప్పు ఉండదు. మనుషులు లైక్ టైం బట్టి సిచ్యువేషన్స్ ఆల్ థింగ్స్, అది వాడికి అర్థం కాలేదు. పట్టించుకోకండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాక ఆడియన్స్ లవ్లో పడాలనుకుంటారా, లేదా లవ్లో ఉన్న వాళ్ళు ఏమైనా మెమరీస్ గుర్తు తెచ్చుకుంటారా? ఇది కంప్లీట్లీ వేరే ఫీలింగ్ తమ్ముడు. ఒక లైఫ్ తాలూకు ఎమోషన్ అన్నది మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఒక లవ్, బ్రేకప్, ఫెయిల్యూరు, పెయిను, అది కాదు. ఇది మోర్ ఆఫ్ ఒక లైఫ్ తాలూకు ఎమోషన్స్ అన్నీ కలిగి ఉంటాయి. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విల్ ఫీల్ లైక్ ఏదో చిన్న ట్రాన్స్లో అరే ఇలాంటి కథ చూడలేదు కదరా మనము, వాట్ ఇఫ్ హ్యాపెన్స్ టు అస్ అని చెప్తున్నాను కదా, ఆ ఫీలింగ్ మీకు చాలా గట్టిగా హాంట్ చేస్తుంది. చెన్నై లవ్ స్టోరీ విన్నాక అంటే మీకు మంచిగా అనిపించిన ఏమైనా ఎలిమెంట్ ఉందన్న? నాకు క్యారెక్టరేషన్ చాలా బాగా నచ్చేది. స్టీవెన్ది కానీ నివీది కానీ వాళ్ళిద్దరి తాలూకు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు అన్న ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. హాయ్. మిమ్మల్ని మీ మూవీ చూస్తున్నప్పటి నుంచి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. వేరు బ్రాట్ దట్ వన్. ఏంటండి? వేరు బ్రాట్ దట్ వన్. విచ్ వన్? దట్ స్మైల్. అరే యాక్చువల్లీ మీ మూవీస్ చూస్తున్నప్పుడల్లా మీ యాక్టింగ్కి ఫ్యాన్ అయ్యా, స్మైల్కి ఏమో పర్మనెంట్ మెమరీ అయిపోయా. థ్యాంక్ యూ అండి, మీరు చెప్పే మాటలకే స్మైల్ వస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్లో ఫెయిల్ అయిందంటే బెస్ట్లో ఎక్కడో దొరుకుతుంది అంటారు కదా, మరి బెస్ట్లో కూడా పోతే ఏం చేయాలన్న? ఏం మళ్ళీ రోడ్ల మీద పడి ఎవరెవరిలో వచ్చేయడమే, ఖాళీగా అయితే ఉండలేం కదా మనం, ఎవరెవరు కావాలి కదా, అంతే వెతుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే ఎవరెవరు కావాలి కదా. అన్న కే ర్యాంప్ మస్తు ఎంజాయ్ చేసిన నేను థ్యాంక్ యూ థియేటర్లో చూసా. థ్యాంక్ యూ. లైనప్ మీ మూవీ లైనప్స్ బాగా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే గౌరీ గారు మీరు హాయ్. అయితే నాకు అమ్మాయిలతో మాట్లాడడం చాలా సిగ్గు. పర్లేదు, జస్ట్ మీ 2 seconds అటెన్షన్ కోసం మీతో మాట్లాడాలనిపించింది. లవ్ యూ అండి. థ్యాంక్ యూ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. మొత్తం మీరు ఏంటి మొత్తం లవ్ స్టోరీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ జోనర్ ట్రై చేయాలని అట్లా ఏమన్నా అనిపించింది? లేదండి, ట్యాక్సీ వాలా ఈజ్ సైన్స్ ఫిక్షన్ ఉంటుంది, హారర్ ఉంటుంది. ఈ రోజుల్లో అంటే మ్యాక్సిమం ఎక్కువ లవ్ స్టోరీలు ఎందుకు చేస్తానంటే నాకు కొద్దిగా లవ్ అంటే ఇష్టం. అందుకనే కాలేజీలో కూడా కో ఎడ్యుకేషన్ లేదు, అందుకని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాక లవ్ స్టోరీలు ఎక్కువ ప్రొడ్యూస్. మీరు ఫస్ట్ లవ్ ఏమన్నా ఉందా చెప్తారా? ఫస్ట్ ఒకటా? ఫస్ట్ లవ్ అంటే ఒకటే కానీ ఫస్ట్ ఆ ఇయర్కి అదొకటి, ఆ వారానికి అదొకటి. అది ట్రైలర్లో ఏమన్నా డైలాగ్స్ చెప్పొచ్చు కన్నా మా కోసం, బయటికి గట్టిగా వెళ్ళేవి. సినిమాలు అంటే చాలా పిచ్చి అంటున్నావు, మరి తెలుగు అంటున్నావు, హైదరాబాద్లో ట్రై చేసుకోకుండా ఎందుకు చెన్నైలో తిరుగుతున్నావు అంటే, నా కథలన్నీ గుండెలు పిండేసే కథలండి, తెలుగులో తట్టుకోలేరు, అందుకే ఇక్కడికి వచ్చి ప్రయత్నిస్తున్నాను. వా. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఖచ్చితంగా ఉంటాయి తమ్ముడు, అదే ఇంటర్వెల్ కదా, ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఉండాలి కదా ఏదో ఒకటి. గౌరవప్రియ గారిని ఇంత దగ్గర నుంచి చూస్తే గౌరవం ఉప్పొంగిపోతుంది. అంత దూరంలో ఉండే దగ్గర అంటారండి బ్రదర్. ఇదే గౌరవంతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎస్, మీరు నా ముందుంటే నేను మ్యూట్, ఎందుకంటే మీరు చాలా క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? అదే ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ యూజువలీ మనం ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తూ వస్తున్నాం, కానీ ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తనకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే తను ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఒకవేళ తనకి ఏదన్నా అన్కంట్రోలబుల్ ఎమోషన్ ఏదైనా వస్తే హౌ విల్ షీ హ్యాండిల్ ఇట్ అనేది ఆ డైరెక్షన్లో చూపించడం అనేది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. యువతకి స్ఫూర్తినిచ్చే సన్నివేశాలు కొన్ని చేశారు ఆవిడ, మీరు సినిమాలో చూసాకే తెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా ఎమోషనల్గా ఇదేనా ఏం చేయాలనేది ఆవిడ కొన్ని సందేశాలు ఇచ్చారు. ఆ సందేశాలని July 24th థియేటర్లో తప్పకుండా చూస్తాం. థ్యాంక్స్. అని ఇక్కడ చాలామంది సింగిల్స్ ఉన్నాం మీతో సహా. లవ్ స్టోరీ అంటున్నారు, ఈ మూవీ చూసి ఏమైనా మింగిల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం ఎవరిని మింగిల్ చేసే ఇది అది ఎవరి స్వయం వాళ్ళే చేసుకోవాలి తప్ప ఎవరో వేరే వాళ్ళతో అది చేయించలేరు. అది ఎవరి ప్రయత్నం ఆడదే, ఎవరి యుద్ధం వాళ్ళదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇఫ్ యు నో యు నో. అన్న ఎంతో మందికి లైఫ్ ఇచ్చావు, కిరణ్ లైఫ్ అంటే ఆ వైఫ్ అలా లైఫ్ కదన్న. కిరణ్ ఒక చిన్న ట్యాగ్ లైన్ ఇవ్వలేరా అని మార్నింగ్ ఒక సినిమా చూసాను, ఆ హీరో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నారు. తర్వాత ఎంతో మంది హీరోలు వచ్చారు, వాళ్ళందరికీ ట్యాగ్ లైన్ ఉంది. అన్నకు ఒక ట్యాగ్ కావాలి మాకు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు నేను మనసులో ఒకటి ఫీల్ అయ్యి అది ఇస్తా ఆ రోజు. ఇక్కడ లీక్ చేయడం అవదా? ఇక్కడ లీక్ చేయడం అవుతుంది అని ప్రిపేర్ అంటే నాకు భయంగా ఉంది ఏదంటారు అని. మీరేమో మెగా ఫ్యాను, అన్నేమో పవర్ స్టార్ ఫ్యాను, రెండు మెగా కిందకి వస్తాయి కదా. అందరం కలిపి తెలుగు సినిమా అభిమానం బ్రదర్. మీకు నచ్చిన ఒక మంచి 3 లవ్ స్టోరీస్ చెప్పండి. తొలి ప్రేమ, ఖుషి, ఆర్య. అన్న నా సినిమాలు మీరు చెప్పాలి కానీ నానే చెప్పుకున్నాను అనుకో, ఎవరు డప్పు ఆడే కొట్టుకున్నట్టు ఉంటుంది. కిరణ్ అన్న మీరు చెప్పండి టాప్ 3 లవ్ స్టోరీస్ మీకేం నచ్చుతాయి? ఖుషి, ఏమై చేసేవే, ఆర్య 2. మేడం మీరు? సఖి, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ 96. తెలుగు డబ్బింగ్ సినిమాలు కాదు, తెలుగు సినిమాలు అడిగారు. ఇక్కడే అర్థమైపోయింది. ఇందుకు కాదు మరి వేరే లాంగ్వేజ్ నుంచి హీరోలు తెలుసు, పక్క లాంగ్వేజ్ హీరోలు వాళ్ళ సినిమాలే చెప్పి మనం వాళ్ళే చెప్తే ఎప్పుడన్నా తెలుగు సినిమా ఎదిగేది. ఇప్పుడు 3 తెలుగు సినిమాలు చెప్పు. డెఫినెట్లీ ఖుషి, ఆర్య 2 అండ్ దెన్
లిస్ట్ రిపీట్ చేసి ఐ లైక్ బొమ్మరిల్లు అలాట్. యా. ఇప్పుడు క్యూట్గా ఉరిపిరా అంటాం మనం. ఇంతకు ముందు ఇప్పుడు కల్ట్ మైకులు ఉన్నాయి కదా. సో చిన్న క్వశ్చన్ అన్న, సో మూవీలో మీ లవ్ స్టోరీయే కాబట్టి, సో మీ రియల్ లైఫ్లో కూడా లవ్ ఉంది. సో ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఎక్కడికైనా మన సింక్ ఉందా అన్న? ఆ సింక్ లేదు తమ్ముడు, అది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది కంబైన్ క్వశ్చన్ అన్న మీ ఇద్దరికి. లైక్ బిఫోర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ ట్విట్టర్లో చదివాను, అది ఎంతవరకు నిజం. ఎందుకంటే ఇందాక సాహిత్ అడిగినప్పుడు మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు కే-ర్యాంప్ కా వర్సెస్ అబ్సెషన్ మూవీకి. సో ఎస్కేఎన్ గారు ఇది మీకు, బట్ ఎనీబడి కెన్ ఆన్సర్. సో నాకంటే నేను ఆన్సర్ చేస్తా. నో అది అంటే క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు బోత్ ఆఫ్ యూ అది. సో అది ఎంతవరకు నిజమా, లేదంటే ఒక జస్ట్ ఎలిగేషన్ కావాలనే జస్ట్ ఫర్ రీచ్ కోసం ట్విట్టర్లో పెట్టారా అనేది. సో ఐ వాంట్ టు క్లారిఫై. సో చెన్నై లవ్ స్టోరీ పర్ఫార్మెన్స్ వైజ్ కిరణ్ అబ్బవరం గారికి నేషనల్ అవార్డు రావడానికి ఛాన్స్ ఉందా, ఆర్ స్కోప్ ఉందా పర్ఫార్మెన్స్ వైజ్ అకార్డింగ్ టు చెన్నై లవ్ స్టోరీస్ పర్ఫార్మెన్స్ అని ఒక క్వశ్చన్ ఉంది. దానికి మీరు హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద అవార్డ్ కేటగిరీస్ బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవి అన్నీ కూడా హీ డిజర్వ్స్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ చెన్నై లవ్ స్టోరీ అని ఉంది. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, టు వాట్ ఎక్స్టెంట్ యూ థింక్ దట్ కిరణ్ అబ్బవరం గారు లివ్డ్ అప్ టు దట్ రోల్ ఆర్ క్యారెక్టర్? బియాండ్ బౌండరీస్ అని ఒకటి ఇది ఉంటుంది కదా, అలాగా నేను అనుకున్న దాన్ని మించి ఆయన యాక్ట్ చేశాడు. ఎందుకంటే దీనికి ఎలాబరేషన్గా చెప్పాలి, మీరు యూట్యూబ్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి హానెస్టీగా చెప్తా. పుష్ప జరుగుతున్నప్పుడు నేను అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తుండేవాడిని. చూసి ఆయనకి చాలా అవార్డులు వస్తాయని చాలా ఫీల్ అయ్యి మీరు ఆర్కేస్లో ఉంటాయి యూట్యూబ్లో వీడియోలు, ఎప్పుడైనా నేను యాక్చువల్లీ నెక్స్ట్ అదే మీరు చూస్తే నేను ఆ రోజు ఫీల్ అయ్యాను జెన్యున్గా, ఈయన చేసిన పెర్ఫార్మెన్స్కి గ్యారంటీగా అవార్డు అనేది వస్తుంది అని. అలాగే మొన్న పెద్ది సినిమా చూసినప్పుడు నాకు రియల్గా అలా అనిపించింది. చరణ్ గారు ఇరగదీశారు, అసలు చరణ్ గారికి చాలా అవార్డులు వస్తాయి. సో ఈ సినిమా మీరు ఇంకా చూడలేదు, నేను చూశాను, సెట్స్లో ఉన్నాను కాబట్టి. బిఫోర్ బికమింగ్ ప్రొడ్యూసర్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్ ఫర్ 10 years ఆర్ మోర్ దాన్ 10 years. సో నేను ఫస్ట్ రివ్యూ చెప్తున్నా, కిరణ్ గారు వేరే లెవెల్ చేశారు అసలు. ఎందుకంటే కిరణ్ గారి పెర్ఫార్మెన్స్లో ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక పీక్ ఇది ఉంది, ఒక స్టాంప్ ఉంటుందిగా, ఆ స్టాంప్ అనేది ఆయన ఇప్పటివరకు చేసిన కెరీర్లో సినిమాలన్నీ ఒక మౌంటైన్స్ అయితే ఇది ఎవరెస్ట్. ఐ పర్సనలీ ఫీల్ అండ్ రిలీజ్ తర్వాత నాతో పాటు మీరు అందరూ కూడా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తమ్ముడు అంటే ఇందాక నేను చూశాను అది, సార్ అది ప్రేమతో చెప్పారు అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. బట్ ఐ జెన్యున్లీ ఫీల్ తమ్ముడు, రేపు మీరు సినిమా చూసి మా అన్న బాగా చేశాడురా, ఈ రోల్ బాగా ప్లే చేశాడు అని మీరు హ్యాపీగా ఫీల్ అయితే దట్ ఈస్ బిగ్గర్ అవార్డ్ టు మీ. సీరియస్లీ హానెస్ట్గా చెప్తున్నాను. మీరు సినిమా చూసి మా అన్న బాగా చేశాడురా, ఈ క్యారెక్టర్ బాగా ప్లే చేశాడురా, సినిమా చాలా బాగుందిరా అని అనుకుంటే చాలు. అవన్నీ తర్వాత విషయాలు తమ్ముడు. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను, నచ్చుతుందని ఆశిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఎస్ అన్న, హోపింగ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ July 24th. ఎస్కేఎన్ గారు మాట్లాడినట్టయినా మీరు మాట్లాడినట్టయినా, అండ్ ఐ రియలీ హోప్ దట్ ఇట్ బికమ్స్ బెంచ్ మార్క్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ, బికాస్ మూవీ బై మూవీ ఆర్ మూవీ ఆఫ్టర్ మూవీ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ది పాయింట్ వేరే వాళ్ళు చెప్పారు, బట్ స్టిల్ మీరు ఇందాక అన్నట్టు కావాలనే డిఫరెంట్ జానర్స్ను ఎంచుకుంటున్నాను, బికాస్ ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ అన్ యాక్టర్, ఐ వాంట్ టు ఎవాల్వ్ యాజ్ అన్ యాక్టర్ అని. అండ్ ఐ థింక్ మీ ఫస్ట్ డెబ్యూ మూవీ రాజావారు రాణి గారు చూసినప్పుడు ఎంత ఫ్రెష్నెస్, ఎంత సోల్ఫుల్గా ఉందో, ఐ థింక్ మళ్ళీ ఒక యాక్టర్ కానీ ఒక పర్సన్ కానీ ఒక పర్ఫెక్ట్ ఛాలెంజ్ అలాగా చూసుకోవచ్చు కదా. సో ఐ థింక్ రాజావారు రాణి గారు అండ్ చెన్నై లవ్ స్టోరీ రెండు ఒక బెంచ్ మార్క్స్ లాగా పెట్టుకుంటే ద జర్నీ విల్ సమ్ అప్ వాట్ కిరణ్ అబ్బవరం ఈజ్ అనేది ఐ ఫీల్ పర్సనలీ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, అందరికీ పేరు పేరున రియలీ మీన్స్ ఏ లాట్. వచ్చి మీరు మమ్మల్ని అందరినీ ఇలా కలిసి, అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మేమెంత సినిమా మీద తాపత్రయపడుతుంటాం, మీరు ఎప్పుడు సినిమా మీద తాపత్రయపడుతూనే ఉంటారు. మేమన్నా కొన్ని సినిమాలు చూస్తామో చూడమో కానీ మీరైతే అన్ని సినిమాలు చూస్తూనే ఉంటారు, దాని మీద రివ్యూస్ ఇస్తూ ఉంటారు. లైక్ యూ ఆల్వేస్ ఎంటర్టైనర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. సో ఖచ్చితంగా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా మన తెలుగులో చాలా మంచి సినిమాగా నిలిచిపోద్దని చెప్పి నేను నమ్ముతున్నాను. సో గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. మీ అందరి రివ్యూ కోసం
మీకు ఎలా నచ్చిందని చెప్తారనే దానికోసం వెయిటింగ్. థ్యాంక్ యూ ఆల్. జాతికి సందేశం అందిస్తారు. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు యూ మేక్ ఎవ్రీబడీస్ లైఫ్స్ బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యూ డూ. నిజంగా ఒక మంచి క్యాండిడ్ కాన్వర్జేషన్ చేసుకున్నాం. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇలా కూర్చొని జోక్లు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ July 24th మా సినిమా రిలీజ్ అవుతుంది, చెన్నై లవ్ స్టోరీ. ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చుతుంది. డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి. ఒక ఏజ్ గ్రూప్కి సంబంధించిన సినిమా అయితే ఇది కాదు. లవ్ ఇస్ అ యూనివర్సల్ ఎమోషన్ అండ్ ఈ సినిమా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అవుతారు. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ వాచ్. సో ఖచ్చితంగా అందరు థియేటర్లో చూడండి. బేబీ తర్వాత 3 years తర్వాత నేనేంటి, సాయి రాజేష్ గారేంటి, మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మెలోడీ బ్రహ్మ మణిశరం గారి మళ్ళీ ఒక వింటేజ్ మ్యూజిక్ని అన్వీల్ చేస్తూ ఈ సినిమా చేసాం. రవి నంబూరి నా బ్రదర్ డైరెక్టర్. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ కిరణ్ గారితో పనిచేయటం. కిరణ్ గారికి ఒక మైల్ స్టోన్లా అవుతుంది అనుకున్న సినిమాని నేను చేయటం. అలాగే నా తమ్ముడు గౌరీప్రియ, సెట్స్లో తనని తమ్ముడు అంటాను. సో తనకు కూడా ఒక మిస్ హైదరాబాద్గా అథ్లెట్గా ఏమీ మనకు గుర్తులేకపోయినా సో ఆవిడ సింగర్ అనే విషయం కొంతమంది గుర్తున్నా. ఇప్పుడు ఆవిడ చెన్నై ఇలా షఫల్ అవుతున్నా సరే ఆవిడ తెలుగులో ఇప్పుడు మహానటి అని అన్నారు కదా, ఒక జూనియర్ మహానటిలాగే ఆవిడకి సినిమా ఒక మంచి పేరు తెస్తుందని ఇలాగా చాక్లెట్స్ కుకీసే కాకుండా ఆవిడకి బిర్యానీ ఇలా స్టార్టర్స్, చికెన్, ఫిష్ ఇలా ఎన్నో స్టార్టర్స్ మీద కూడా మీరందరూ ఆవిడ స్టాంప్ వేసి ఇవ్వాలని, ఆవిడ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం అండి. మీకు అంతమంది పిఆర్ టీం అనవసరం అండి, ఒకళ్ళు ఇద్దరు మాకు షిఫ్ట్ చేస్తే మేము కూడా కొంత. సో జోక్స్ అపార్ట్, అన్ని ఇంటర్వ్యూలు ఎప్పుడైపోతాయో అని ఎదురు చూస్తుంటాం. బట్ ఇది ఎండ్లెస్గా అవ్వాలనే ఉంది. బట్ డిన్నర్ టైం అయింది కాబట్టి ఇక్కడితో ముగిస్తూ ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ సీ యూ అగైన్. ప్రివ్యూలో కలుసుకుందాం. మీ అందరికీ కూడా పర్సనల్గా ఈ సినిమాని చూడమంటే టికెట్స్ పంపిస్తాను. సో వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్.